రే నీళ్ళు పోసుకోపోండి రా, ఎవరో ఒకటి పెన్నా వాడినే పోసుకోరా, ఎవరో ఒకటి పోసుకోండి రా పెన్నా. వాడినే పోసుకోమనరా. ఏందిరా వేసేసాడు, బాగా వేసేసాడు. హలో గైస్, ఇప్పుడే రెడీ అయినాం అనమాట. ఇక్కడికంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. రేపైతే పెళ్ళి ఉంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడు మనం స్పెషల్ కాబట్టి ఇప్పుడే ఎంగేజ్మెంట్ కూడా జాయిన్ అవుతున్నాం. దానిలో పోతే మాట్లాడుకుందాం. ఉంటాను మళ్ళా. మేమున్న దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు అయితే 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాం. డీమార్ట్ పేరు చూస్తానే ఏదో తెలియని ఆనందం. మా దగ్గర లెక్క లేకపోయినా లోపలికి పోయి ఏదో ఒకటి కొనేస్తామని నమ్మకంతో పోతాం లోపలికి. ఈ గోడౌన్లు ఎప్పుడు చూసినా మూసే ఉంటారు. ఇక్కడ ఎందుకు కట్టినారో కూడా తెలియదు. ఏమన్నా తెలిసింటే మాకైతే చెప్పండి. ఇది ప్రొద్దుటూరు దగ్గర ఊరు రూట్ లో. దారిలో కూడా మ్యాచ్ చూస్తా అయితే పోయినాము. అంతసేపు ఖాళీగా ఎందుకు ఉండడం అభిషేక్ శర్మ బాల్ తగిలించుకున్నాక నెక్స్ట్ బాల్ 6 కొడతాడు అనుకున్నాం. 6 అయితే కొట్టినాడు. ఫైనల్ గా పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఓ నాయన ఓయమ్మో, డెకరేషన్ అయితే చంపేసినారు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ బావ లాస్ట్ వరకు పోవాలి. ఇప్పుడు ఎరా లైటింగ్ ఎట్టుందిరా? మనం ఈ రోజు కూడా నడుచుకుంటా పోలేం, బండ్లు ఎక్కాల్సిందే. ఎంతసేపు రా నాయన. వీళ్ళైతే సిగ్గుపడతా వస్తున్నారు కెమెరా ఆన్ చేసానని. మీకైతే హాయ్ చెప్తాను. హాయ్ చెప్పండి. పానీపూరి మనం తిందాంరా. మీరు తినారా పానీపూరి? ఫస్ట్ టైం లేడీస్ అయితే పానీపూరి వద్దంటున్నారు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. వీడే అనమాట మా ఫ్రెండ్. హాయ్ బ్రా. హాయ్ బ్రో. అందరిని వెల్కమ్ చేయి. వీడైతే వచ్చినా కానీ పానీపూరి పోయినాడు. రే విజయ్, ఫస్ట్ స్నాక్స్తో మొదలుపెట్టి పానీపూరి మసాలా పూరి రెడీ. సెట్ అయితే బాగా వేసినారు. గాయస్ చాలా బాగుంది. ఇట్ డైనింగ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఫుడ్ ఇంకా రెడీ కాలేదు, అన్నీ అంతా అయిపోయిన తర్వాతే. అప్పుడు పానీపూరి దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పి ఇప్పుడైతే వచ్చేసాము. తెలుసు కదా పానీపూరి దగ్గర ఎట్టుంటారు. బాగుంది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఆడ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళైతే ఇంకా లాగిస్తానే ఉన్నారు. రెండోసారి మా డేవిడ్ గారు చేయడం తప్పేందంటే ఫ్రీ అని చెప్పడం తప్పోడు. ఈడైతే పెళ్ళనగానే బాగా డెకరేషన్ అన్ని చూస్తాం, కానీ ఈ వంట దగ్గరకు వచ్చేసరికి చాలా బాధ్యతగా ఉండాలా. అన్నీ కరెక్ట్గా అయినాయా లేదా, టైంకి అవుతాయా లేవా అని చాలా టెన్షన్ ఉంటాయి. మనకైతే తెలియదు, తిన్నికి వచ్చినాం కాబట్టి. చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు ఎట్టన్నా పోనీ ఇలా ఫోటోలు అయితే మారవు. ఎక్కడికి వచ్చినా ఎట్టొచ్చినా ఎలా వచ్చినా ఇలా ఫోటోలు అయితే మాత్రం పక్కా తీయాలి. డేవిడ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అక్క బావ పెళ్ళి అనమాట. అందరూ వచ్చి కూర్చోండి. ఇటువైపు కుర్చీలు ఉన్నాయి. బ్రదర్స్ వచ్చి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఊహించలేము, వర్ణించలేము, వివరించలేము. అలాంటి కార్యాలని దేవుడు జరిగించేవాడు. పాపం కెమెరా ఆయన అయితే రింగు పట్టుకొని సార్ అని ఫోటో కోసం ఎన్నిసార్లు పిలిచాడు. ఇంకా లాస్ట్కి అక్క కూడా రింగు తొడిగింది అనమాట. మిడిల్లో ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు మిడిల్లో ఉండేది డేవిడ్ వాళ్ళ ఫాదర్ అనమాట, అంటే పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి. ఇంకా ఎంగేజ్మెంట్ అంటే రింగు తొడగడమే కదా, అదంతా అయిపోయింది. ఇంకా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోల కోసం అయితే రెడీగా ఉన్నారు, గిఫ్ట్లు అన్నీ తెచ్చుకొని. ఇంకా మనం అక్కడ ఏం చేస్తాంలే అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. అలా మన చేతైనా సాయం చేద్దామని. నేనేదో ఊరికే జస్ట్ ప్లేట్లు తీసి పక్కకు పోదాం అనుకుంటే లాస్ట్ వరకు ఉన్నాను. లాస్ట్ వరకు ఉండేసరికి నాకైతే దోలు తీరిపోయింది అనమాట. వీడియో అదంతా తీయలేదు, ఫుల్ బిజీగా ఉన్నాము. ఇంకా విజయ్ కూడా పని చేశాడు పాపము, ఎప్పుడు చేయడు. ఫైనల్గా మా బాధ్యత అంతా అయిపోయింది. ఇంకా పోయి యుద్ధానికి పోదాం తిన్నికి. రేపు వీళ్ళ పెళ్ళికి కూడా అంతే.
మాకైతే రౌండ్ టేబుల్ దొరికింది గైస్. ఉండంట. మా నాసయ్య గారు పొద్దున్నే పెళ్లికి డిమాండ్స్ అయితే చేస్తున్నాడు, ఫుడ్ ఇదే ఉండాలని. ఇంత రాత్రి బైక్ లో ఆడబోతామని చెప్పి బైక్ ఆడే పార్క్ చేసి కార్లో పోతున్నాం. మమ్మల్ని రూమ్ లో దింపేసి మా వాడు అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. రూమ్ కి అయితే వచ్చేసినాం. రేపైతే పెళ్లి వీడియో పెడతా. ఏంటి మమ్మీ ఎవడీడు? మీరైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మామ. ఏంటి మమ్మీ ఎవడీడు?